కాకినాడ రూరల్ ఎమ్మెల్యే ఏదో పంతం అంట, ఆయన పేరు పంతం నానాజీ. అసందర్భంగా అనవసరమైన మాటలన్నీ మాట్లాడినాడు జగన్మోహన్ రెడ్డి గారిని. అసందర్భంగా అనవసరమైన మాటలు మాట్లాడినాడు. ముఖ్యంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి వాడు వీడు అనడం, జైల్లో పుట్టిన పార్టీ అనడం. అది నిజం సార్, ఒక్కకు కూడా రాలేదు కదా. అంత సంస్కారయుతంగా రాజకీయాల్లో కొనసాగే జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు వాడు వీడు అని. తప్పు చేస్తే ఆ పిల్లాడి వయసు ఎంత? 23 ఏళ్ళు. వీళ్ళంతా చిన్నపిల్లలే. ఏదో తెలుసో తెలియకో కొద్దో గొప్ప ఎవరైనా తప్పు చేసి ఉండొచ్చు. సంస్కారవంతమైన రాజకీయం. ఒక మైనర్ 14 ఏళ్ల బాలికను రేప్ చేసి ఒక యువకుడిని చంపేసి దాడులు, దోపిడీలు, అలాగే గంజాయి స్మగ్లింగ్ చేసేవాడిని మీరు మళ్ళీ సపోర్ట్ చేయడం, ఇది కానీ ప్రజలు చూస్తే ఏమంటారో తెలుసా అమ్మా? మీ బతుకులు చెడా, బతుకులా. ఏదో ఒక సామెత ఉంది, ఆవు చేల్లో మేస్తే దూడ బయట మేస్తదే పెయ్యదు. వాళ్ళ నాయకుడు పవన్ కళ్యాణ్ 3rd క్లాస్ మాటలు మాట్లాడితే వీళ్ళు 1st క్లాస్ మాటలు మాట్లాడతారా? మాట్లాడరు. విను, నోరు ఉంది కదా గుల్ల వాగకు, పాయింట్ లాకేషన్ లాగి పడి దిగుతా. వాళ్ళు ఏం మాటలు మాట్లాడతారో నాయకుడు, వీళ్ళు ఏ మాట్లాడతారు. 420 నా కొడుకు నీ బాబు చంద్రబాబు గారు ఏంట్రా నువ్వు చేసావు నా బొచ్చు. వాళ్ళు ఏం మాటలు మాట్లాడతారో నాయకుడు, వీళ్ళు ఏ మాట్లాడతారు. మొత్తం తలకాయలు పార్సిల్ చేస్తా, నేను మొత్తం తలకాయలు పార్సిల్ చేస్తాను. కొడుక తలుచుకుంటా చూడండి, రాత రాసిన భగవంతుడు కూడా నిన్ను కాపాడాడు రే లోకేష్ గా. నా కొడుక గాల్లో కలిసిపోతావు, గుర్తుపెట్టుకో. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్, మా అమ్మ కూడా అదే అంటది. 3rd క్లాస్ మాటలు పవన్ కళ్యాణ్ మాట్లాడేది. గాడిదకేం తెలుసు గంధం చెక్క వాసన అని పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు. వాడు జగన్ను పట్టుకొని వాడనడం, వీడనడం, ఏమి నీ అహంకారం? నువ్వు మా నాయకుడి జగన్మోహన్ రెడ్డి గారిని ఆడికంటే ఆడికి నిర్దాక్షిణ్యంగా మీరు అవమానకరంగా మాట్లాడితే అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? దమ్ముందా జగన్కు? ధైర్యం ఉందా? ఏంద్రని పాసుగులా జగన్కు దమ్ము ధైర్యము? జగన్ దమ్ము ధైర్యం అడగాలంటే చెప్పు, నువ్వు చెప్పు, వినండి రా, మీరందరూ వినండి. నేను ఆ పంతానికి కానీ తెలుగుదేశం పార్టీలో కానీ పవన్ కళ్యాణ్ పార్టీలో చెప్తానా? చెప్పవా? చెప్పమంటా కదా. జగన్కు దమ్ము ధైర్యం అని పేరు ఎత్తితే, జగన్ దమ్ముగా ధైర్యం అనుకోవాలంటే ఢిల్లీని అడుగు. One minute. ఎవరిని? ఢిల్లీని అడుగు చెప్తాది జగన్ ధైర్యం ఏందో. చూశాను సీసీటీవీలో. విలువలతో కూడిన రాజకీయాలకు జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్ష సాక్షిగా నిలబడతాడు చరిత్రలో. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. పిచ్చి పరాకాష్ఠలు చేసిన గత ముఖ్యమంత్రి గారు చేసిన నిర్వాహకం ఏంటంటే పిల్లలు ఆడుకునే క్రికెట్ కిట్లు చేసిన గార్డులు కింద గార్డు మీద కూడా ఆయన బొమ్మ వేసుకున్నాడు అధ్యక్ష. ప్రత్యక్ష సాక్షిగా నిలబడతాడు చరిత్రలో. మాకు మా జగన్ నాయకుడు కాదు, జగన్ మా గుండె. నెక్స్ట్ చేసేది నిన్నే. ఈ గుండె చప్పుడునే మీరు ఆపాలని ప్రయత్నం చేసే మా ఎదురుకు దేవుడు వచ్చి నిలబడినా సరే కలబడే మనస్తత్వమే మాది. అంతేలే, ఎదవలకు పదవులు వస్తే ఇలాగే ఏడుస్తుంది మరి. నాయన పంతం, నీకే మాటలు వచ్చే సింహం లాంటి మనిషి జగన్ను పెట్టుకునే మాకు ఇంకెన్ని మాటలు రావాలా? పులులు, సింహాలు, ఏనుగులు, ఎలకలతో ఎదవ కంపారిజన్స్ ఎలపరం వచ్చేస్తుంది. పంతం, నీకే చెప్తాం, ఇంకొకసారి జగన్ ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టి వాడు వీడు అంటే ఏం పిక్తారా? ఎర్ర ఎర్రి పప్ప. రాజమండ్రికి వస్తా. ఎందుకు అడుగు తింటానికా? నీకు ఇదే చివరిసారి చెప్తానా, ఇంకొకసారి జగన్ గాను నువ్వు అన్యావా వాడని రాసి పెట్టుకో. మేము నీతి నా ప్రెస్ ముందర మాటలు చెప్పేటోళ్ళం కాదు. మేము కడపనా కొడుకుల మాట అంటే మాటే. ఏంటి సార్ అది? మేము కడపనా కొడుకుల మాట అంటే మాటే. జరిగేదాకా చూస్తా కూర్చుంటారు. మరి వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? నువ్వు జగన్ వాడు వీడని రాజమండ్రికి వస్తా. అయితే వెళ్ళి అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గాని, ఎవరి అయ్యా హత్య రాజకీయాలు, ఎవరి అయ్యా కుట్ర రాజకీయాలు? పులివెందుల్లో సింగిల్ ప్లేయర్ ఉండాలనే వివేకానంద రెడ్డిని హత్య చేశారు. ఎవరి అయ్యా శవ రాజకీయాలు?
ఇప్పుడు చూసుకోసారి సిబిఐకి ఇస్తే అవినాష్ బీజేపీకి వెళ్ళిపోతాడు. నాకు అర్థం కాలేదు. నేను అవినాష్ పేరు ఎత్తలేదు. ఎవరి అయ్యా శవ రాజకీయాలు? బీజేపీకి వెళ్తాడు అన్నాడు అని సీఎం అన్నాడు. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదా. దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఏకంగా పుస్తకం రాశాడు. ధర్నాలు ఆందోళనల సమయంలో బస్సులు తగలబెట్టాలంటూ చంద్రబాబు పార్టీ క్యాడర్ కు చెప్పేవాడని. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. హత్యలతోనూ వెన్నుపోట్లతోనూ నీవు అదేంటి బామ్మది శవాలతోనూ కుట్రలతోనూ రాజకీయాలు చేసింది చేస్తున్నది చంద్రబాబు అయితే అటు చూడు బే. ప్రపంచ చరిత్రలో కూడా జగన్మోహన్ రెడ్డిని మించిన శివ రాజకీయాలు ఎవరైనా చేశారా? విలువలు, విశ్వసనీయత, మాటకు కట్టుబడి రాజకీయాలు చేస్తా ఉన్నది మేము. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గురించి గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ఈ మాట. పుర్రెముకు దెబ్బతింది, లేకపోతే ఎందుకలా మాట్లాడతా? జగన్ మంచోడు కాబట్టే జగన్ మంచోడు కాబట్టే ఏది నోటుకొస్తే అది మాట్లాడక మా తాతను రాజారెడ్డి గారిని చంపిన వాళ్ళు ఈ రోజు కూడా ప్రశాంతంగా బతుకుతా ఉన్నారు. ఈ వారం 10 రోజులలో అంటే ఏం చేద్దామంటావు మరి? ఏం చేద్దామంటావా? జగన్ చెడ్డోడైనంటే వాళ్ళంతా బతుకుండే వాళ్ళ? ఏంటి బాబా అన్న? జగన్ చెడ్డోడైనంటే వాళ్ళంతా బతుకుండే వాళ్ళ? మీరు మంచోళ్ళ, నేను మంచోళ్ళ? మన ఇద్దరు మంచోడే సార్. ఇద్దరు మంచోడే జగన్ నైజం ఎలాంటిది, జగన్ మనస్తత్వం ఎలాంటిది అని నిదర్శనం అది. రాజకీయాలు ఎలా చేయాలని మాకు నాన్న నేర్పించింది. హత్యలు చేయమని కాదు, చంద్రబాబు నాయుడు గారి మాదిరి. వాళ్ళు దొబ్బరా నీకేమన్నా చూసుకోమని చెప్పురా. ఇలాంటి అన్న ఉంటే ఇక శత్రువులు అనవసరం. అన్న అన్న పదానికి కలంకం ఈరోజు. ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. ప్రజలకు మంచి చేసి మంచి పేరు తెచ్చుకొని రాజకీయాలు చేయాలని. అది చంద్రబాబుకు మాకు ఉన్న డిఫరెన్స్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఆ రాష్ట్రంతో మనకి ఏంటమ్మా? రాష్ట్రంతో జగన్మోహన్ రెడ్డితో మనకి నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలు లేదు సార్, మా అమ్మ కూడా అదే అంటది. రాజకీయాల్లో ఎవరికి కుట్రలు అవసరమో, ఎవరికి కుట్రలు, గొడ్డళ్ళు, గుణపాలు అవసరమో ప్రజలకు బాగా తెలుసు. అరే నువ్వు పెద్ద ఎర్రి పప్పు అని చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. నువ్వు సైకో. నువ్వు చంద్రబాబు గారు మీకు 77 ఏళ్ళ వయసు. బహుశా మీకు ఇది లాస్ట్ ఎలక్షన్ ఏమో. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. 77 ఏళ్ళ వయసు. ఎలక్షన్లు వచ్చేసరికి 80 ఏళ్ళు. ఎందుకు నీ ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. 5 సెప్టెంబర్ 2026 పార్లమెంటులో కేంద్ర మంత్రి గారిని, హైవేస్ మినిస్టర్ని నితిన్ గడ్కరీ గారిని ప్రశ్న అడిగినారు పార్లమెంట్లో. ఇంగ్లీష్ మాట్లాడేది రాదు, తెలుగు మాట్లాడేది రాదు, చదువు రాదు, చదివేది రాదు. ఎవరిదయ్యా గొడ్డలిపాటి? ఎవరిదయ్యా గన్ కల్చర్? ఎవరిదయ్యా హత్యా రాజకీయాలు? ఎవరిది హత్యా రాజకీయాల సంస్కృతి అని అడుగుతాను. దానికి స్పీచ్ ఎందుకు? సింపుల్ గా నిన్ను చూపిస్తే సరిపోద్ది కదా. అయితే చంపేసి బాడీని డోర్ డెలివరీ ఇంటికి తీసుకొచ్చి అప్పచెప్పడం ఒకటైతే మాకు ఆశ్చర్యం అండి. ఇదే నా కొడుకు అంత దారుణంగా చంపే తీసుకొచ్చిన అంత దండలే తీసుకొస్తున్నారంటే నా ఆశ్చర్యం సార్. అప్పుడు టీవీలో చూస్తుంటే నాకు సిగ్గుండాలా?